కంగ్రాచ్యులేషన్స్, మీరు డాన్సులు అదరగొట్టేశారు పవన్ కళ్యాణ్ గారు. అండ్ మీరైతే చాలా ప్రెట్టీగా కనిపిస్తున్నారు. రాయంచ గారు అండ్ మా విషిక గారు అండ్ రాజ్ కుమార్ కసిరెడ్డి గారు అయితే అసలు అదరగొట్టేశారు. ఇంకా మీరు ఎక్కడుంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ మాకు తెలుసు, నవ్వులు చిందులు. అండ్ అలానే మా హాసిని గారు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు. అండ్ మా సప్తగిరి గారు మాటల్లో మునిగిపోయారు అటుపక్క. సో అద్భుతంగా ఉన్నారు. ఫుల్ కామెడీ రోల్లో మరొకసారి బ్యూటిఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు అయితే అర్థమైపోయింది మాకు. సో వాళ్ళకి పలకరింపులు మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఎవరండి చెప్పింది ఆడవాళ్ళు మంచోళ్ళు కాదని, భార్యలు మంచోళ్ళు కాదని? పాపం ఇంట్లో వంట పని చేసి, బట్టలు ఉతికి, పిల్లల్ని స్కూల్కి పంపించి, సరదాగా ఏదో సాయంత్రం ఆయన వస్తే చిన్న ఫ్రస్ట్రేషన్ చూపిస్తారు తప్ప అండి? అప్పుడప్పుడు షాపింగ్ అడుగుతారు తప్ప అండి? అసలు అన్నీ అన్నీ చేసుకొనే అండి, పని కూడా చేస్తున్నాను చూడండి. మా ఆయనకి ఎంత ఫ్రీడమ్ ఇస్తున్నాను. ప్రతిరోజు ప్రసాద్ ల్యాబ్లోను, దస్పలాలోను, లేదంటే పార్క్ హ్యాట్లోను, ఈవెంట్లలో తిరుగుతున్నాను. ఇటు డబ్బులు సంపాదిస్తున్నాము, అటు ఇంటి పని చేస్తున్నాం. భార్యలు మంచోళ్ళండి, అర్థం చేసుకోవట్లేదు భర్తలు అంతే. పాపం వీరు గారు ఏంటో చాలా గట్టిగా రియల్ లైఫ్లో బాధపడినట్టున్నారు. కనుక్కుందాం అసలు ఏంటి, ఎక్కడి నుంచి తీసుకున్న సబ్జెక్ట్ ఇది అని చెప్పి. సో అటుపక్క ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఫన్, యాక్షన్ సీక్వెన్స్లతో పాటు ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాని May 22న మనం చూడబోతున్నాం థియేటర్స్లో. సో ఇప్పుడు టీం అందరినీ వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం ఒక్కొక్కరుగా. సో ముందుగా మా బ్యూటిఫుల్ హాసిని సుధీర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే మా మోస్ట్ బ్యూటిఫుల్ రాయంచ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ గోల్డెన్ లెగ్ విషిక గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ ఆల్రౌండర్, ఎంటర్టైనర్, ఆర్ హీరో సప్తగిరి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఒక సప్తగిరి ఎక్స్ప్రెస్ ప్రేమ కథా చిత్రం అండ్ రీసెంట్గా సరస్వతితో బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి మా సప్తగిరి గారు. అండ్ అలానే మా రాజ్ కుమార్ కసిరెడ్డి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అటు అన్నారు అశోకవనంలో అర్జున కళ్యాణం అండ్ రీసెంట్గా గోదారి గట్టు అండ్ ఇప్పుడు పురుషహాలో మంచి పాత్రలో పలకరించబోతున్నారు. అండ్ అలానే ఇప్పుడు మా డైరెక్టర్ వీరు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఆర్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. సో మోస్ట్ ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్తో మన అందరినీ పలకరించడానికి సిద్ధమైపోయారు. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ హీరో పవన్ కళ్యాణ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ పవన్ కళ్యాణ్ గారు. సో ఈ సినిమాతో డెబ్యూటెంట్గా మన అందరికీ పరిచయం కాబోతున్నారు. సో గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా. సతీష్ గారు అందరినీ తలెత్తుకునేలా చేస్తూ ఉంటారు. అండ్ అలానే ఆర్ట్ డైరెక్టర్ రవి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం ఫర్ గ్రూప్ ఫోటో. సేమ్ ఛానల్స్ కోసం. ఓకే, సేమ్ గ్రూప్ ఫుల్ గ్రూప్ ఛానల్ కోసం. ఓకే, సో
ఇక్కడ కూడా ఆడవాళ్ళతోనే ఆరంభిద్దామని మేము డిసైడ్ అయ్యాము. సో ఆడవాళ్ళే ముందు కాబట్టి దేంట్లో అయినా కూడా. సో మీరు ఎవరికి చెప్తే మేము మైక్ వాళ్ళకే ఇస్తాం. సో హాసిని సుధీర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. హలో అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ పురుషోత్తముడితో లాంచ్ అయ్యా ఈ సెకండ్ ఫిల్మ్ నాది. అండ్ అందరు మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ అండి. అండ్ మా టీమ్కి కూడా థ్యాంక్ యూ. అండ్ స్పెషలీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సార్కి థ్యాంక్ యూ నాకు ఈ ఫిల్మ్లో ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ ఫస్ట్ టైం నేను వచ్చి స్టోరీ నాకు చెప్పేటప్పుడు అన్నారు, నువ్వు హీరోయిన్గా చేస్తున్నా వచ్చా అన్నారు. తర్వాత వచ్చిన తర్వాత నాకు సర్ప్రైజ్ ఇచ్చారు, ఇద్దరు ఆల్రెడీ ఇంకా హీరోయిన్స్ పెట్టారని. తో స్టోరీ విన్న తర్వాత అనిపించింది, ఓకే సారీ అది ఇది వేసుకోవాలి ట్రెడిషనల్గా, ఇంకా కొంచెం హస్బెండ్కి హరాస్ చేయాలి అలాంటివి ఉంది. ఓకే ఫైన్ నేను చేస్తానండి. అండ్ సప్తగిరి సార్తో ఎక్స్పీరియన్స్, గుడ్ ఎక్స్పీరియన్స్. కొంచెం నాకు సార్ కామెడీ చేస్తారు, టైమింగ్ మ్యాచ్ చేయడానికి కొంచెం కష్టమైంది, కానీ వండర్ఫుల్ జర్నీ. అండ్ విషిక, షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ నౌ. అండ్ తనతో కూడా ఒక గుడ్ ఫ్రెండ్షిప్ అయింది. సెట్ తర్వాత కూడా మేము అలానే ఉంటాం, సెట్లో కూడా అలానే ఉంటాం, చాలా మస్తీ. అండ్ రాయంచ స్వీట్ గర్ల్, ఏది చేసినా అక్క ఓకే ఏంటి ఏడు చేయన్నా నేను ఓకే ఇలా చేస్తుంది. అండ్ కసిరెడ్డి గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను హాయ్ కేసే హో, థోడా ప్యాస్ డాలో ఇలా అన్నారు. హిందీ అర్థం కాదు, పర్లేదు నేను తెలుగు చక్కగా నేర్చుకున్నాను. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేసినందుకు. తెలుగు నేర్చుకున్నాను, కొంచెం మిస్టేక్ అయితే క్షమించాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా పర్ఫెక్ట్గా మాట్లాడారు, కొంచెం మిస్టేకులు కూడా లేకుండా మీరు. ఎస్. అండ్ ఇప్పుడు రాయాంచ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి, నా పేరు రాయించ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ ప్రెస్ అండ్ మీడియా for supporting us, encouraging our film, and thank you so much for coming. Starting with my team, I want to thank my director sir, Veeru sir, thank you so much for casting me for this role. And next my producer sir, thank you so much for believing in me, believing in this project and supporting us throughout. And a special thanks to my cameraman sir, Satish sir, for showing me this beautiful in the screen. And I want to thank each and every person included in this film, makeup, costumes, art department, direction department, andarki. It has been truly grateful working with such a beautiful team. And coming for my co-actors, నేను షూట్ చేసినప్పుడు అందరితో చాలా ఎంజాయ్ చేశాను, చాలా నేర్చుకున్నాను, చాలా సీనియర్స్తో చేశాను. అండ్ సప్తగిరి సార్, రాజ్ కుమార్ సార్, ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్ షేరింగ్ స్క్రీన్ స్పేస్ విత్ దెమ్. అండ్ నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే, ఇలాంటి క్యారెక్టర్స్ నార్మల్గా చాలామందికి చాలా మూవీస్ చేసిన తర్వాత కొంచెం సీనియారిటీ వచ్చిన తర్వాత వస్తాయి ఇలాంటి క్యారెక్టర్స్. కానీ నాకు స్టార్టింగ్లోనే ఇలాంటి క్యారెక్టర్ రావడం ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ సార్. అప్పుడులో సౌందర్య గారు ఇలాంటి క్యారెక్టర్స్ చేసేవాళ్ళు, ఇప్పుడు మళ్ళీ నేను చేయడం నాకు చాలా నచ్చింది. అండ్ మూవీలో నా క్యారెక్టర్ ఎంత బ్యూటిఫుల్గా గ్లామరస్గానే కాకుండా మంచిగా ఒక యాక్టర్కి యాక్టింగ్ స్కోప్ ఉండేలా ఉంటుంది నా క్యారెక్టర్. అండ్ అబౌట్ పురుష ఫిలిం, మా ఫిలిం May 22న రాబోతుంది. మేమందరం వి డిడ్ ఇట్ విత్ లాట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫర్ట్స్. మీకు కూడా అలానే నచ్చుతుంది అనుకుంటున్నాము. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఫిలిం అండ్ బ్లెస్ అవర్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడు విషిక గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఆ గోల్డ్ వెళ్ళడం అని అనలేదు, నిన్నటి నుంచి అంటుంటే నాకు టెన్షన్ వచ్చేస్తుంది, అందరు నన్ను అదే అంటున్నారు. అందరికీ నమస్కారం అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ సపోర్టింగ్ అస్. అందరూ చాలా చెప్పేశారు, డైరెక్టర్స్ అన్నీ పొగిడేశారు, వాళ్ళిద్దరు చెప్పేశారు కదా. బట్ వీరు సార్ అయితే చాలా, ఇక ఒక్కటి చెప్పేస్తానులేండి, మళ్ళీ ఫీల్ అవుతారు నేను చెప్పలేదని. వీరు సార్ చాలా ఫన్నీ అసలు.
స్టార్టింగ్లో చాలా మేడం అలా అలా ఉన్నారు, కానీ జర్నీ స్టార్ట్ అయిన కొద్ది ఎండింగ్ వచ్చేసరికి ఇంకా ఫుల్ ఓపెన్ అయిపోయారు సార్. చాలా బాగా సపోర్ట్ చేస్తారు. యాజ్ అ లీడ్గా నాకు ఇది ఫస్ట్ ఫిల్మ్ అండి. అండ్ ముందు 2 ఫిల్మ్స్ నన్ను అలానే అంత ఆదరించి సపోర్ట్ చేశారు. ఈ మూవీ కూడా మీరు అంతే ప్రేమతో నన్ను సపోర్ట్ చేసి ఈ మూవీని అంతే బాగా ఆదరిస్తారని అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది, నేను కూడా అందరికీ నచ్చుతాను. స్టార్టింగ్ మూవీకి వచ్చేటప్పటికి రాజ్ కుమార్ సార్ అండ్ కసిరెడ్డి సార్ కోసం వస్తారు డెఫినెట్లీ, బట్ వెళ్ళేసరికి మా ఫ్యాన్స్ అయిపోతారనమాట. మేమే నచ్చేస్తాం, డెఫినెట్లీ అందరికీ మేము నచ్చేస్తాం. సో ప్లీజ్ డూ కమ్ వాచ్ May 22nd పురుష ఇన్ థియేటర్స్. మీ ఫ్యామిలీ అందరితో రండి, ఖచ్చితంగా మీకు చాలా నచ్చుతుంది. అంతే నవ్వుకొని కొంచెం యాక్షన్ అలా చిన్న ఎమోషనల్ టచ్ ఉంటుంది. బట్ ప్లీజ్ డూ కమ్ వాచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విషిక గారు, థ్యాంక్ యూ. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆన్ May 22nd. అండ్ ఇప్పుడు మా రాజ్ కుమార్ కసిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. స్టార్టింగ్లో అలా వినయంగా నటిస్తారు ఆయన, తర్వాత ఫ్లోలో బాగానే చెప్తారు. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి అండ్ ప్రేక్షకులకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి మా అమ్మగారు చాలా సపోర్ట్ చేశారు. ఫస్ట్ మా అమ్మగారికి హ్యాపీ మదర్స్ డే. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మలకి కూడా హ్యాపీ మదర్స్ డే అండి. అండ్ ఈ సినిమా May 22nd రిలీజ్ అవుతుంది. పురుషులందరూ కూడా తల ఎత్తుకుండేలాగా ఈ సినిమా ఉంటుంది, ఎందుకంటే ఒక పురుషుడు డైరెక్టర్ కాబట్టి. అండ్ ఇందులో వైఫ్ క్యారెక్టర్లు చూసుకుంటే ముగ్గురు కూడా ఆయన లైఫ్లో నాకు చెప్పారు పర్సనల్గా, 3 లవర్స్ ఉన్నారంట. వాళ్ళని చేసుకుంటూ ఉంటే నా పరిస్థితి ఎలా ఉండేదని ఆయన ఈ సినిమా తీశారు, అదేగా చెప్పారు వచ్చినప్పుడు. అండ్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. మీ అందరికీ కూడా మనోడు ఫస్ట్ సినిమా చేస్తున్నాడని ఫీలింగ్ అయితే ఎక్కడ రాదు. సప్తగిరంతో ఫస్ట్ నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం, అన్న నుంచి నేను చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎప్పుడు కూడా తమ్ముడు కొట్టాలి తమ్ముడు, ఇంకా గట్టు కొట్టాలి తమ్ముడు అని ఎప్పుడు పాజిటివ్ వేతోటే ఎప్పుడు ఉంటుంది అన్న ఉన్న చోట కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా హీరోయిన్స్ ముగ్గురు కూడా ఖచ్చితంగా మీకు నచ్చుతారు, ఎందుకంటే ఆ రేంజ్లో ఆడుకుంటారు మాతో. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ రవి గారు కూడా ఈ సినిమాని రియల్ లొకేషన్లో మీరు ఓకే ఈ రియల్ లొకేషన్లోనే చేశారని అంత ఫీల్ తీసుకొచ్చి ఆయన చాలా బాగా చేశారు. అండ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అందరికీ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా ఎంటర్టైనర్ సప్తగిరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో చిన్న సినిమా అయినా మీడియాలో ఉన్న పెద్దవాళ్ళు మా కళ్ళ ముందు కనపడుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ సపోర్ట్ మా సినిమాకు ఉండాలి. ఇందాక కింద అదే డిస్కస్ చేసింది, మిమ్మల్ని ఇక్కడ చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. థ్యాంక్ యూ, మీ వెల్కమ్ అన్న. అలాగే పురుష ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాలవేరయ్య పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినరవేమ. పురుషులందు పుణ్యపురుషులైన మహాబలులైన ధైర్యవంతులైన గండరగండులైన ఎటువంటి వాళ్ళైనా సరే భార్య ముందు బలాదూర్ అని చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. సో నిజంగా వీరు గారితో ఈ సినిమా కేవలం నేను ఇంతకుముందు ఎక్కడో ఒక చోట చెప్పినట్లు మొన్నే చెప్పినట్లు ఈ రోజుల్లో సినిమా రావాలి అంటే ఆ డైరెక్టర్ ఒక అద్భుతమైనటువంటి ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్రజెంట్ చేశాడని డైరెక్టర్కి పేరు వస్తేనే జనాలు లోపలికి వస్తున్నారు. ఆ స్థితిలో ఉన్నాం కాబట్టి ఈ సినిమా టోటల్ డిపెండింగ్ అపాన్ మా వీరు ఉలవల్ గారిపై ఆధారపడింది. ఆర్టిస్ట్ పరంగా ఎన్నో సినిమాలు చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా మా నుంచి మంచి పర్ఫార్మెన్సే తీసుకున్నారు. సో మీ స్క్రీన్ ప్లే ఎలా ఉంది, కథ ఎలా ఉంది అనే దానికోసం మనం May 22 వరకు వెయిట్ చేద్దాం. తప్పకుండా ఆయన తన మార్కును చూపించే ప్రయత్నం చేశాడు. మేము మొన్ననే సినిమా చూసాం. సో నా ద్వారా కసిరెడ్డి ద్వారా సినిమాని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే సో హీరో పవన్ కళ్యాణ్ ద్వారా ఆ పేరు ద్వారా ఒక క్యూట్ లవ్ స్టోరీ కూడా చెప్పాడండి. సినిమాలో ఎంటర్టైన్మెంట్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో అలాగే ఆ క్యూట్ లవ్ స్టోరీని కూడా మీకు గుర్తుండిపోయేలా ఉంటుంది. అంత బాగా డీల్ చేశారు ఆ సినిమా, వాళ్ళిద్దరు లవ్ స్టోరీ. అదే ఈ సినిమాకి ప్లస్ అవుద్ది. అందరూ ఎంటర్టైన్మెంట్ సినిమా అనుకుంటున్నారు, సినిమా చూసిన తర్వాత లవ్ స్టోరీ మీకు బాగా గుర్తుంటుంది. సో బ్రదర్, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. పవన్ కళ్యాణ్ నిజంగా రా. పవన్ కళ్యాణ్ అనే పేరు పెట్టుకున్నాడు, దాని వెనక ఒక కథ కూడా ఉంది. వీళ్ళ నాన్నగారు పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ అనమాట. సుస్వాగతం సినిమా చూసిన తర్వాత నువ్వు పుట్టావు కదా తమ్ముడు,
యా సుస్వాగతం తమ్ముడా తమ్ముడు సినిమా చూసిన తర్వాత ఆయన పుట్టాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అభిమాని కాబట్టి వాళ్ళ నాన్నగారు ఈ అబ్బాయికి పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టడం జరిగిందండి. సో ఈ రోజుల్లో థియేటర్కి రావడమే కష్టం ఉన్న రోజుల్లో వాళ్ళ అబ్బాయి పైన ప్రేమతో ఈ సినిమాకి చాలా బడ్జెట్ పెట్టారండి. మా అబ్బాయి నేను స్క్రీన్ పైన చూసుకోవాలి, మా అబ్బాయి నేను హీరోగా చూడాలి అని ఎంతో ఆయన ఇష్టపడి ఆయన కష్టపడి సంపాదించిన డబ్బుని ఈ సినిమాలో ప్రజెంట్ చేసి వాళ్ళ అబ్బాయి కోసం ఇది పెట్టాడు. దానికి మేమంతా సహకరించాం. సో తప్పకుండా ఈ పవన్ కళ్యాణ్ గ్రాండ్ వెల్కమ్ చెప్తూనే ఈ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ బ్రదర్. తప్పకుండా నువ్వు సక్సెస్ కోరుతావు. ఎందుకంటే యాక్టింగ్ విషయంలో నీకు ఒక మంచి డైరెక్టర్ దొరికాడు. నీ నుంచి ఎంత లాగాలో అంత లాగాడు. ఆ సినిమాలో చూశాను. కొన్ని ఎమోషన్ సీన్స్ అయితే నువ్వు చాలా బాగా చేసావు. అది తప్పకుండా జనాల గుండెల్లో ఉండిపోయేలా నువ్వు ఉంటావు. భవిష్యత్తు కూడా నీకు మంచి సినిమాలు చేసేలా పర్ఫార్మెన్స్ చేసావు. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. అలాగే వీళ్ళ అక్కగారు ఈ సినిమాకు ప్రొడ్యూసర్ అండి, బత్తుల సరస్వతి గారు. తల్లి ఏం తల్లి నువ్వు రావు పైకి? సరే ఓకే, నువ్వు అక్కడే ఉంటావా? వీళ్ళ అక్కేనండి ప్రొడ్యూసర్, తమ్ముడు కోసం పెట్టింది. సో వీళ్ళ ఇంట్లో కూడా ఒక మంచి గుడ్ ఎమోషన్ ఉంటుంది. సో అది మనందరం బ్లెస్ చేస్తే మరిన్ని మంచి సినిమాలు తీస్తారు వీళ్ళు. ఈ బ్యానర్ నిలబడుతుంది. టెక్నీషియన్లకి అలాగే ఆర్టిస్టులకి అందరికీ కూడా వర్క్ దొరుకుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వర్క్ దొరుకుతుంది. ఇటువంటి బ్యానర్ని, ఇటువంటి ప్రొడ్యూసర్ని, ఇటువంటి హీరోని నిలుపుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. సినిమా ఎలాగో బాగుంటుంది. సో May 22 వరకు వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మాతో యాక్ట్ చేసినటువంటి మా ముగ్గురు హీరోయిన్లు నిజంగా మేమంతా ఏదో మాసిన గడ్డాలు తెలియాలన్నా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు, ఒక్కొక్కరు అందంగా. సో మీ అందరూ కూడా హ్యాపీ మదర్స్ డే అండి. సూపర్, చాలా అందంగా ఉన్నారు. నిజంగానే చెప్పారు, వాళ్ళ మదర్స్ చెప్పాను నేను, వీళ్ళ మదర్స్ అని చెప్పాలా అవుతారు. సో నిజంగా అంటే ఈ మధ్యకాలంలో సినిమాలో ఉన్న ఆర్టిస్టులకి అందరికీ ఒక ఈక్వలెంట్ క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి అందరికీ స్కోప్ ఉన్నటువంటి మ్యాటర్ అండి. ఇది ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని లేకుండా. సో ఎలాగో ఫిమేల్ డామినేషన్ ఉంది ఈ సినిమాలో. ఆ డామినేట్ చేయడానికి మేమంతా ఎంతో కష్టపడ్డాం. సో ఫైనల్గా గెలిచింది వాళ్ళే గెలుస్తారు ఈ సినిమాలో. సో మీ అందరికీ 100% మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నానండి. చాలా అందంగా కూడా ఉన్నారు. గుడ్. అలాగే ఈయన మా బ్రదర్ నువ్వు బ్రదర్ మా వీరు ఉలవల్ గారి గురించి 100% చెప్పాలండి. అతను ఒక స్టోరీ బోర్డ్ చేసుకొని స్పాట్కి వచ్చాడు. ఆ స్టోరీ బోర్డులో 100% సప్తగిరి ఏమి యాక్ట్ చేయాలి అనేది ఉంటుంది. సప్తగిరికి ఏదైనా ఒక యాక్షన్ చెప్తే అన్న ఇలా చేయొచ్చు అంటే నీకు దండం అన్న ఇదే చేయాలి అన్న అంటాడు. ఒకవేళ ఒక చిన్న మీటర్ కూడా నేను దాటానంటే తీసుకొచ్చి స్టోరీ బోర్డ్ చూపిస్తాడు. అన్న చూడన్నా ఇలాగే చేయాలన్నా, మీరు ఇంతే చేయాలన్నా, ఇంతకు మించి మీరు ఒక్క క్షణం కూడా చేయకూడదన్నా అని చెప్పి ఒక మీటర్లో చేయించాడండి. సో అది నాకు చాలా బాగా నచ్చింది. నేను ఏం ఇంప్రూవ్మెంట్ చేద్దామన్నా ఒక్క ఇంప్రూవ్మెంట్ కూడా నా నుంచి తీసుకోలేదు బ్రదర్. సో అంత క్లారిటీగా ఈ సినిమా పైన ఉన్నాడు. అది హ్యాట్స్ ఆఫ్. సో ఆ క్లారిటీ మీకు నెక్స్ట్ ప్రతి సినిమా పైన ఉండాలి. సో మీరు ఎన్నో హిట్ సినిమాలకి మీరు కోఆర్డినేటర్గా పనిచేశారు. మీకు ఎంతో అనుభవం ఉంది సినిమాలో. సో తప్పకుండా మీరు వీరు ఉలవల అనే పేరు ఈ ఒక్క సినిమాతో కాకుండా ఒక 10 సంవత్సరాలు వినపడేలా మీ భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా మా టీం మొత్తం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఇండస్ట్రీకి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఇంకా అలాగే కసిరెడ్డి లేటెస్ట్ సెన్సేషన్. ఏ సినిమా చూసినా కసిరెడ్డి కనపడుతున్నాడు. సో కొత్త వాళ్ళు ఎప్పుడు స్క్రీన్ పైన కనపడుతున్నప్పుడు మాకు కూడా ఆనందంగా ఉంటుంది. సో బాగా చేస్తున్నారని. ఆల్ ద బెస్ట్ బ్రదర్. తప్పకుండా నీకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలి. ఇంకెవరున్నారు? నేనున్నాను. స్రవంతి కొంచెం మాట్లాడలేక మనమే స్రవంతి గారు ఏ డయాస్ పైన చూసినా మీరే కనపడుతున్నారండి. సో ఇంకోటి ఏంటంటే మీకు హ్యాపీ మదర్స్ డే. ప్లస్ అంతే అయిపోయిందా? అందరూ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ప్లీజ్, సినిమాల పరిస్థితులు ఎలా ఉందో మీ అందరికీ తెలుసండి. మీలాంటి వాళ్ళు ఒక మంచి మాట రాశారంటే ఫస్ట్ జనాలు లోపలికి వస్తారు. జనాలు బాగుంది లేదు వాళ్ళు చెప్తే మనం ఆనందిద్దాం. అసలు జనాలే లోపలికి రానివ్వడం లేదు మనం. సో అటువంటి పొజిషన్లో థియేటర్స్ ఉన్నాయి. థియేటర్స్ అన్నీ అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. చిన్న సినిమాలు మీరు దయచేసి ఎంకరేజ్ చేయండి. ఒక గుడ్ ఆర్టికల్స్తో పాటు గుడ్ రివ్యూస్తో పాటు మీరు రాశారంటే జనాల లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎలాగో మీ సహకారం మాకు నిజంగా జీవితాంతం ఉండాలి. మీకు ఎప్పుడు మేము సేవకులమే మీడియాకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ. హ్యాపీ మదర్స్ డే. మీ సప్తగిరి. థ్యాంక్ యూ అండి సప్తగిరి. ఒక క్వశ్చన్ మీకు ఒకటే ఆన్సర్ చెప్పాలి. సో భర్తలు గొప్ప భార్యలు గొప్ప? భార్యాభర్తలు గొప్ప అండి. ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి ఉంటేనే గొప్ప. కాబట్టి వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అన్నాం అనుకోండి విడాకుల వరకు వెళ్ళిపోతాం. కాబట్టి వద్దు. కాబట్టి భర్తను చేసుకున్న భార్యలు కూడా గొప్పే. థ్యాంక్ యూ. బాగా చెప్పారు. భలే చెప్పారు. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు మా ఆర్ట్ డైరెక్టర్ రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అయ్యో
మీడియా మిత్రులందరికీ, ఎదురుగా కూర్చున్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. ముఖ్యంగా దర్శక నిర్మాతలకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో ఒక ఆర్ట్ డైరెక్టర్గా నేను వర్క్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు. అలాగే ఈ స్టేజ్ మీద మాట్లాడడానికి కూడా అర్హత కలిగించారు. తర్వాతగా ఈ పురుష అనే మూవీ కూడా నేను చేస్తున్నప్పుడు ఒక ఫ్యామిలీలాగే చేసాం అందరూనే. దాన్ని బట్టి డైరెక్టర్ గారికి చాలా సంతోషం. ఎందుకంటే ఒక సినిమా, ఒక ఆర్ట్ డైరెక్టరు చాలా సినిమాలు చేస్తున్నారు, ఆర్ట్ డైరెక్టర్ ఎవరు కూడా స్టేజ్ మీదకి రావట్లే. ఇప్పుడు ఒక స్టేజ్ మీదకి వచ్చి ఒక ఆర్ట్ డైరెక్టర్గా మాట్లాడుతున్నానంటే మా డైరెక్టర్ గారు చాలా సపోర్ట్ చేశారు. అలాగే ఈ సినిమా 22నే రిలీజ్ కాబోతుంది. అందరూ ఈ సినిమాని వీక్షించండి. ఈ సినిమాని మేము చూసాము, చాలా బాగా వచ్చింది. దర్శక నిర్మాతలకి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ ఈ సినిమాతో డెబ్యూటెంట్గా పురుషః అని ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్తో మనల్ని పలకరించడానికి రాబోతున్నటువంటి వీరు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారం అండి. నమస్కారం. శిరస్సు వంచి నా నమస్కారం చెప్తున్నాను. ఎందుకంటే చాలా ప్రిపేర్ అయ్యానండి, కానీ టెన్షన్లో చెప్పలేకపోతున్నాను. సింపుల్గా ఒక 2 మాటలు చెప్తాను. చిన్నతనంలో మా నాన్నగారు కాకినాడలో ఒక ప్రెస్లో పనిచేసేవారట. అందుకే మీడియా బ్రదర్స్ అందరికీ, సిస్టర్స్ అందరికీ నా థ్యాంక్స్, వందనాలు చెప్పాను శిరస్సు వంచి. ఆయన చిన్నప్పుడు, నా చిన్నతనంలో ఆయన ప్రెస్లో లెటర్స్ రివర్స్లో పెట్టేవారటండి. సాయంత్రం పత్రిక అని ఒకటి వచ్చేదట, లెటర్స్ని రివర్స్లో పెట్టేవారట. అది మా మదర్ నాకు చెప్పారు. ఆయన చనిపోయారు. నాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటైంది. నేను ఈ సినిమాలో కూడా అదే ప్రయత్నం చేశానండి. కథని రివర్స్లో చెప్దాం అని చెప్పి ఈ సినిమా చాలామంది ఫిమేల్ ఓరియంటెడ్, లేదంటే థ్రిల్లరు, హారరు, ఇలా చాలా జానర్స్ ఉన్నాయి మనకి. అసలు మేల్ ఓరియంటెడ్ అనే జానర్ లేదు. కానీ నేను ఫస్టే ఈ సినిమాకి పిచ్ డెక్ రెడీ చేసుకున్నప్పుడే మేల్ ఓరియంటెడ్ అని రివర్స్లో పెట్టి కథను కూడా ఆ విధంగా రివర్స్లో చెప్పడానికి ప్రయత్నం చేశానండి. దాన్ని మీరు అందరూ చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇకపోతే అసలు ఈ సినిమా నేను చేయడానికి నాకు మొదటిగా నాకు అవకాశం లభించింది ప్రొడ్యూసర్ కోటేశ్వరరావు గారి నుంచి. ఆయనకి నేను కథ చెప్పంగానే ఆయనకి నచ్చిందండి. ఫస్ట్ సిట్టింగే నేను ఒక్కసారి వెళ్ళి కథ చెప్పాను. సార్, ఈరోజు మంచి రోజు లేదు, మీరు ఇంటికి వెళ్ళండి, నేను ఫోన్ చేస్తానని చెప్పారండి. చెప్పిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత ఫోన్ చేసి, సార్ మీరు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకోండి అని చెప్పారు. ఆయనకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానండి జీవితాంతం. అలాగే ప్రొడ్యూసర్ గారిని కలవడానికి నాకు అవకాశం లభించింది మా కెమెరామెన్ డిఓపి సతీష్ ముత్యాల్ గారి ద్వారా. ఆయనకి ఈ సభాముఖంగా అందరికీ ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే ఇక్కడ వీళ్ళంతా మాట్లాడారు, కొంచెం టెన్షన్గా ఉంది, ఏమనుకోవద్దు. కథ అనుకున్న తర్వాత ప్రొడ్యూసర్ గారు ఓకే అన్నారు. తర్వాత యాక్టర్స్ వరకు వచ్చేసరికి ఒక్కొక్కరుగా నాకు ఫస్ట్ కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్ ఒక క్యారెక్టర్లో ఉన్నాడు. కానీ ఈరోజు థియేటర్కి వచ్చేవాళ్ళే లేరు. దీన్ని ఎలా అయినా సరే ప్రతి చిన్న విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఏ ఒక్క క్యారెక్టర్ కూడా కరెక్ట్గా నేను అనుకున్నట్టుగా ఎవరైతే సూట్ అవుతారో వాళ్ళతోటే వెళ్దామని అలా పట్టుకుని ఒక్కొక్కరిని ఒప్పించుకుంటూ కథ చెప్పి, సప్తగిరి అన్నకి కథ చెప్పంగానే, తమ్ముడు పర్ఫెక్ట్ మీటర్లో ఉంది, నువ్వు చెయ్యి, కాకపోతే నువ్వు చెప్తున్నది ఏదైతే క్యారెక్టరైజేషన్ ఉందో దాన్ని నువ్వు ఏం చెప్తే దాంట్లోనే వెళ్దాం, ఎందుకంటే నువ్వు చెప్తున్నది నేను చేసేది కొంచెం డిఫరెంట్ ఉంది, కానీ దీంట్లోనే వెళ్దాం అని చెప్పి నాకు సపోర్ట్ చేసినందుకు సప్తగిరి అన్నకి థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే కసిరెడ్డి రాజ్ కుమార్ గారు, ఆయన ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ వరకు వచ్చేసరికి చాలా
టిపికల్గా ఉంటుందండి. ఎందుకంటే ఆయన ప్రతిదీ కూడా జంప్ చేసి మాట్లాడతారు. మీరు టీజర్ చూసారు కదా, ఏ లెటర్ని పూర్తిగా ఒక 4, 5 ఒక 2, 3 పదాలు ఉంటే 2, 3 పదాలను కూడా కంటిన్యూగా చెప్పరు, జంప్ చేసి మాట్లాడతారు. మీరు అతను మాట్లాడే డైలాగ్స్ని అయితే మాత్రం మీ అందరికీ నచ్చి ఫుల్గా మీరు ఎంటర్టైన్ అవుతారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ రాజు గారు. కళ్యాణ్, నువ్వు ఫస్ట్ టైం ఈ సినిమాలో కళ్యాణ్ చేసినప్పుడు మీరు చూసినప్పుడు అసలు ఇది స్టార్టింగ్ మొదటి ఫిల్మ్ అని మాత్రం ఎక్కడా రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని చేసుకుంటే వెళ్ళాను. కానీ ఒక డైరెక్టర్ ఇలా అనుకుంటే అది అయిపోదండి. దానికి యాక్టర్స్ సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే అది ఫుల్ఫిల్ అవుతుంది. అంటే డ్రీమ్ పడుకుని కలగనటం. నేను బేసిక్గా నేను ఫైన్ ఆర్ట్స్ చేశానండి, బిఎఫ్ఏ చేశాను. మళ్ళీ రావా అనే సినిమా చేశాను. మళ్ళీ రావా తర్వాత జెర్సీ అనే సినిమా గౌతమ్ తిన్నూరి గారితో ఒక 2 సినిమాలకు పనిచేశాను. ఆ సినిమాలు చేసినప్పుడు ఆ సినిమాలకి నేను స్టోరీ బోర్డ్ కూడా వేయడం జరిగింది. ఆ తర్వాత మసూద్ అనే ఫిల్మ్కి కో డైరెక్టర్గా పనిచేశానండి. ఈ 3 ఫిలిమ్స్కి నేను ఏదైతే స్టోరీ బోర్డ్ వేసి అనుకున్నానో దాన్ని నేను అనుకున్న దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీయడానికి యాక్టర్స్ సపోర్ట్ ఉంటేనే అది కుదురుతుంది. కళ్యాణ్ అయితే మాత్రం ఖచ్చితంగా నేను అనుకున్న దానికంటే బాగా చేశాడని నేను సభాముఖంగా చెప్తున్నానండి. థ్యాంక్ యూ కళ్యాణ్. ఇకపోతే మీరు అంటున్నారు కదా, పురుష అని టైటిల్ పెట్టి ఫీమేల్ ముగ్గురు అమ్మాయిలు చూడండి, 3 రోజెస్ లాగా ముగ్గురు కూడా సేమ్ ఆ విధంగానే తయారై వచ్చారు. ఒక్కొక్కరిని కథకి ఒప్పించి వాళ్ళు లేదండి రాయించా తను చిన్న అమ్మాయినా సరే దీంట్లో నేను తనకు చెప్పింది ఏంటంటే, నీవు ఉన్న దానికంటే ఒక 2-3 సంవత్సరాలు మెచ్యూర్డ్ క్యారెక్టర్ చేస్తున్నావు, నాకు టెన్షన్గా ఉంది అని చెప్పి. ఎందుకంటే వీళ్ళ కథలో వచ్చి బిఫోర్ లైఫ్, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ ఉంటుంది. బిఫోర్ మ్యారేజ్ ఓకే, నువ్వు ఆఫ్టర్ మ్యారేజ్కి వచ్చేసరికి కొంచెం మెచ్యూర్డ్గా చేయాల్సి ఉంటుంది. మీ మదర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రాక్టీస్ అవ్వని చెప్పాను. వాళ్ళ మదర్ నిజంగా ఎంత ప్రాక్టీస్ చేయించారో తెలియదు, చాలా బాగా చేసిందండి. ఈ సభాముఖంగా మదర్స్ డే చెప్తున్నాను వాళ్ళ మదర్కి. అండ్ తర్వాత వచ్చేసరికి హాసిని వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉంటావో, నీ రియల్ లైఫ్లో ఎలా ఉంటావో అలాగే ఉండు హాసిని అని చెప్పానండి. తన డ్రెస్సుల వరకు కూడా తనే, నేను ఇలా డిజైన్ చేసుకుంటాను సార్, ఇలా ఉంటుంది అని చెప్పి తను చేసింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ హాసిని. ఇకపోతే విషిక ఈ సినిమాలో సెలెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ రాగానే ఒక వాల్ చూపించి, ఈ హైట్ వరకు నువ్వు కాలు ఎత్తగలవా విషిక అని అడిగాను. సార్ ట్రై చేస్తాను సార్ అంది. అన్న తర్వాత ఒక 1/2 feet వరకు తక్కువ వరకు ఉంది, ప్రాక్టీస్ చెయ్యి నువ్వు అంటే, సరే సార్ నేను వెళ్ళి ప్రాక్టీస్ చేస్తానంది. ఫైనల్గా విషిక ఫుల్ యాక్షన్ సీన్స్ ఉంటాయండి ఇందులో, కంప్లీట్ ఫైట్స్ ఉంటాయి తనవి. నిజంగానే నేను ఫస్ట్ అడగడం, ఎక్కడ ఉంటావు విషిక అని అడిగానండి. నేను ఎక్కడ పడితే అక్కడ ఉంటాను సార్ అన్నది. ఈ ఒక్క డైలాగ్ చాలు, నువ్వు ఈ సినిమాలో ఉన్నావు. ఎందుకంటే అండి సార్, సినిమా మొదలైనప్పుడు ఒకరికి ఇద్దరికి పరిచయం జస్ట్ నార్మల్గా హలో పరిచయం అవుతుంది. కానీ సినిమా పూర్తయినా కూడా ఒకళ్ళ మధ్యలో ఒకరికి ప్రాబ్లమ్స్ లేకుండా అందరూ ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడే ఆ సినిమాలో వాళ్ళందరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని తెలుస్తుంది. మేమందరం నిజంగానే ఒక ఫ్యామిలీలో అయ్యామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మాట్లాడండి అన్న. థ్యాంక్ యూ అండి. చిన్న సినిమా అయినా మీరందరూ ఇక్కడికి పెద్ద వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. నిజంగా మీరు సార్, ఒక సినిమా థియేటర్కి వచ్చి జనం చూడాలంటే మీరు ఆదరించాలి సార్. మీరు ఆదరిస్తేనే సినిమా బయటకు వస్తుంది. ఎందుకంటే అండి ఈ సినిమాని జెన్యూన్గా మీరు ఒకసారి చూసి మీకు నచ్చితే, మీకు నచ్చిన ఏదైతే మీరు దీని నుంచి అంటే ఇప్పుడు ప్రజెంట్ లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు టెన్షన్ జీవితంలోనే ఉంటున్నారు. అయితే సినిమా నుంచి ఒకసారి సినిమా చూసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ 2 గంటలు మాకు వేస్ట్ అవ్వలేదు, మేము హాయిగా నవ్వుకున్నాము అని అనిపించాలన్నట్టు నేను ట్రై చేశాను సార్. మీకు కూడా అదేవిధంగా ఈ 2 గంటలు నాకు వేస్ట్ అవ్వలేదని అనిపిస్తుంది సార్. మీరు అందరూ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. మళ్ళీ ఒకసారి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వీరు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. మీకు మంచిగా ఈ సినిమా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు హీరో పవన్ కళ్యాణ్. నమస్తే అండి సార్. ఈ
ఈ సినిమా ఇంత బాగా రావడానికి ఒక 4 కారణాలు ఉన్నాయండి. అవి చెప్తున్నాను. ఒకటి డిఓపి సతీష్ ముత్యాల గారండి. ఈ కథని నేను అనుకున్న ఆయన నాకు మళ్ళీ రావా దగ్గర నుండి పరిచయం బాగా. మళ్ళీ రావా కూడా ఆయనే డిఓపి. అప్పటి నుండి పరిచయం. ఆయన చాలా బాగా దీనికి వర్క్ చేశారు. థ్యాంక్స్ అండి సతీష్ గారికి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రావణ్ భరద్వాజ్ గారండి. ఆయన కూడా నాకు మళ్ళీ రావా దగ్గర నుండే పరిచయం. ఆయన బాగా సపోర్ట్ చేసి ఇందులో మ్యూజిక్ సైడ్ చాలా అద్భుతంగా రావడానికి ట్యూన్స్ ఇచ్చారండి. థ్యాంక్ యూ శ్రవణ్ గారు. అండ్ ఎడిటర్ కోటి, ఆయన కూడా నాకు జెర్సీ వర్క్ చేసినప్పుడు ఆయన జెర్సీకి అసోసియేట్గా వర్క్ చేసేవారు. ఇప్పుడు ఈ మూవీకి ఎడిటర్గా వర్క్ చేస్తున్నారు. ఆయనకు కూడా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇంకా రిమైనింగ్ టెక్నికల్ టీం అందరికీ కూడా, అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మా మురళి గారికి, కో డైరెక్టర్ మురళి గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వీరు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో పురుషహాలో ఒక డెబ్యూడెంట్ హీరోగా పరిచయం అవబోతున్నటువంటి మోస్ట్ పవర్ఫుల్ నేమ్ పెట్టుకున్నటువంటి మా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో ఆ సినిమాలో నీ వెనకాల ఏదో పవర్ ఉందమ్మా అంటారు, మీ పేరులోనే పవర్ ఉంది. సో ఆ పవర్ అంతా మీకు మంచి పేరు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ద స్టేజ్ ఈజ్ ఆల్ యువర్స్ అండి. హాయ్ అండి అందరికీ. ఈ ముందుగా మీ మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. లైక్ ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు సప్తగిరి అని, కసిరెడ్డి అని, లేదా నేను బయట ఎక్కడైనా ఏదైనా సందర్భాల్లో సెలబ్రిటీని చూసినప్పుడు ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ వచ్చేది. ఓకే, లైవ్లో చూసామనే ఫీలింగ్. అలాగే ఈరోజు మీ అందరిని లైవ్లో చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ విషయంలో మా నాన్నగారికి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఇంత పెద్ద వాళ్ళని కూడా కలవడానికి ఈరోజు నన్ను ఇక్కడ నించోబెట్టిన మా నాన్నగారికి చాలా థ్యాంక్స్ అండి. తర్వాత పురుష మూవీ ఈ మే 22 రిలీజ్ అవబోతుంది. దానికి మీ అందరి సపోర్ట్ అయితే చాలా అవసరం అండి మాకు. తర్వాత డైరెక్టర్ గారు వీరు గారికి చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ నేను అన్నయ్య అని పిలుస్తాను అనమాట. అన్నయ్య ఏంటంటే నాకు ఎక్కడ నేను కొత్తోడిని, నాకు ఆ భయం క్రియేట్ చేయకుండా, లైక్ యాక్టింగ్ అంటే కానీ, అంటే నేను బేసిక్గా అసలు బయట కూడా ఎక్కువ మాట్లాడేవాడిని కాదు, అంటే చాలా కామ్ పర్సన్ని. డైరెక్టర్ గారు కూడా దాంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి నన్ను ఎక్కడ ఇబ్బంది పడనీయకుండా చాలా ప్రేమగా ఒక సొంత తమ్ముని చూసుకున్నట్టు చూసుకొని త్రూఅవుట్ ఈ మూవీ అయితే కంప్లీట్ చేసాం. తర్వాత ఈ కసిరెడ్డి అన్న అయితే నాకు బిగినింగ్ డే నుంచి మంచి సపోర్ట్ ఇస్తూ ప్రతిసారి, లైక్ నేను ఆ టెన్షన్ పడే ప్రతిసారి అన్న చాలా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఏముండదురా అలా చేయి, సింపుల్ అది ఇది అని చెప్పి, కొంచెం టెన్షన్ పడకని చెప్పి చేసేవాళ్ళు. సప్తగిరి అన్న నేను ఏదైనా ఒక సీన్కో ఏదైనా డైలాగో టెన్షన్ పడుతున్న టైంలో జోక్స్ వేసి బాగా ఎంటర్టైన్ చేసి నాలో ఉన్న భయాన్ని పోగొట్టేవాళ్ళు. అండ్ రాయంచా తను కూడా చాలా బాగా హెల్ప్ చేసింది, కో యాక్టర్. హాసిని గారు అండ్ విష్కా గారు కూడా లైక్ చాలా ఎంటర్టైనింగ్గా అండ్ కొంచెం మోటివేషన్గా ఇలా నన్ను చాలా కేర్ఫుల్గా ఈ మూవీ కంప్లీట్ చేసుకునేలాగా హెల్ప్ చేశారు. తర్వాత కొంతమంది లైక్ ఈ డిఓపి సతీష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఆర్ట్ డైరెక్టర్ రవి గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ మూవీలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ మూవీలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ ఈ ఫ్యామిలీ మధ్య వచ్చే గొడవలు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే గొడవలు కాకుండా ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంది. వీటన్నిటిని చూసి మీరు బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ మా నాన్నగారికి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. నన్ను నమ్మి నా మీద ఇన్వెస్ట్ చేసి దాని తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్కి, అంటే వీళ్ళు చూసిన ప్రజెంట్ అయితే ఎవరైతే కొంచెం ఆ టీజర్ ఇవన్నీ చూసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. నాకు తెలిసినంత వరకు అయితే నేను మా నాన్నగారు అనుకున్న దాన్ని రీచ్ అయ్యానని కొంచెం అనుకుంటున్నాను. ఆ తర్వాత మూవీ రిలీజ్ అయిన తర్వాత జనాలు దాన్ని ఎలా ఆదరిస్తారనేది, అందులో నేను మా నాన్నగారికి హెల్ప్ చేశానా లేదనేది నేను అది తెలుసుకోవడానికి వెయిట్ చేస్తున్నానండి. తర్వాత ఇంకా లైక్ ఇంకొక పర్సన్ ఉన్నారు, అది నాకు తెలిసి ఒక 2-3 డేస్లో రివీల్ అవుతారు. అండ్ థ్యాంక్స్ అండి. అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. అండ్ మా నాన్నగారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మా నాన్నగారు పడిన కష్టం, మా అమ్మ యాక్చువల్లీ ఇంట్లో కూడా మా అమ్మగారికి నేను కొంచెం ప్రేమ ఎక్కువ. మా అమ్మగారి ప్రేమ అండ్ మా అక్క ఇక్కడే ఉన్నారు బట్ ముందుకు రారు. మా అక్క కూడా ప్రతి దాంట్లో తమ్ముడు అని ఉంటారు. అదే మా నాన్నగారి కష్టం, మా అమ్మ ప్రేమ, మా అక్క త్యాగం ఈరోజు ఇక్కడ నేను ఉంచున్నాను. మీరు ఇలాగే ముందు తీసుకెళ్ళాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ అండి.
ఆస్తుల పంపకాలు జరిగినప్పుడు బత్తుల సరస్వతి గారికి ఒక వాటా ఎక్కువ వెళ్ళిందంట. సీరియస్ అండి, సీరియస్ జోక్ కాదు. బత్తుల సరస్వతి గారికి ఒక వాటా ఎక్కువ వెళ్ళింది. అమ్మా నీకు ఇది ఇస్తున్నానమ్మా అని వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట, మీకు ఇస్తున్నానమ్మా అంటే ఇది అంటే లేదు నాన్న నాకు ఇది వద్దు, తమ్ముని పెట్టి ఆ అమౌంట్తో నేను సినిమా తీస్తాను నాన్న అని చెప్పిందంట బత్తుల సరస్వతి గారు. సో హ్యాట్స్ ఆఫ్ మేడం, మీ తమ్ముడికి నిజంగా కళ్యాణ్కి అటువంటి అక్క దొరకడం నిజంగా నీ పూర్వజన్మ సుకృతం తమ్ముడు. ఆ అమ్మాయి డబ్బులు పెట్టి తమ్ముడిని హీరోగా పెట్టి సినిమా తీసింది. ఒక పంపకంలో ఒక 10 కోట్లు ఎక్కువ ఇచ్చినందుకు మీకు ఆ 10 కోట్లు కాస్త తప్పకుండా తిరిగి వస్తాయి మేడం. బాగుంటుంది, అందరూ సిన్సియర్గా వెంకటేశ్వర స్వామిని ప్రార్థిద్దాం. గాడ్ బ్లెస్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సప్తగిరి గారు, థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ అ Q&A సెషన్ విత్ మీడియా. సో మీ అందరినీ కూడా వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. షేర్ చేసేయండి అమ్మా. సప్తగిరి అందమైన అమ్మాయిలంతా ముందనగానే అమ్మాయి శ్రవంతి కూర్చుంటే ఏం చేస్తావు? పవన్ కళ్యాణ్ సార్ పవన్ కళ్యాణ్ గారు సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీ నిజంగానే ఇప్పుడు ఇందాక సప్తగిరి గారు చెప్పినట్టుగానే చాలా ఇబ్బందికరమైన పరిస్థితే. కానీ ఈ టైంలో కూడా ఇంత కష్టపడి ఇంత డేర్గా తీయటం అనేది ఒక మంచి విషయం. కానీ ఇది గతంలో కూడా కొన్ని సినిమాలు ఇట్లాంటి సినిమాలు పోలికతో ఉన్నాయి. ఆ పాయింట్ మీకు ఏమన్నా అనిపించిందా ఈ సినిమా చేస్తున్న క్రమంలో కానీ డైరెక్టర్ గారు కథ చెప్పిన క్రమంలో కానీ? అంటే సార్ ఉండొచ్చు సార్, బట్ అది ఏంటంటే కొంచెం సిమిలర్గా ఉండొచ్చు, కానీ ఎక్కడో ఒక డిఫరెన్స్ అయితే ఉంది సార్. అది దీంట్లో ఒక కాన్సెప్ట్, డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఒకటి ఉంది. అది ఆల్రెడీ చెప్పినట్టు ఒక క్యూట్ లవ్ స్టోరీ కానీ. సో నాకు అది అనిపించింది. ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు ఆ ఫీల్ అయితే ఉంటుంది, బట్ ఒక లవ్ స్టోరీ అయితే ఉంది సార్ దీంట్లో. ఆ లవ్ స్టోరీ కోసం యాక్సెప్ట్ చేయాలి. సప్తగిరి గారు సార్, విపరీతంగా నెలకో సినిమాలో కనిపించే సప్తగిరి సంవత్సరానికి ఒకసారి కూడా కనపడకుండా కనుమరుగైపోతానికి కారణం ఏంటి? వేరేగా అనుకోవద్దు, ఇది నేను మాట్లాడుతుంది నిన్నేదో ఇబ్బంది పెట్టాలని కాదు. నువ్వు సెలెక్ట్ చేసుకుంటున్నావా లేకపోతే సెలక్షన్లో మీరు ఉండట్లేదా? అన్న ఆల్రెడీ ఇండస్ట్రీకి వచ్చి 18 years అయిపోయిందన్న. చేసిన క్యారెక్టర్లే చేస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే 100% సెలెక్ట్ కూడా చేసుకుంటున్నాను. ఎందుకంటే రెగ్యులర్గా ఎలాగో భగవంతుడు ఇండస్ట్రీలో ఇంతకాలం ఉంచినందుకు కొంచెం ఆర్థికంగా స్థిరపరిచాడు. మనం రోజు పనికి వెళ్ళకూడదు. ఇప్పుడు కనీసం ఇప్పుడైనా వర్క్ సాటిస్ఫాక్షన్ కూడా వెళ్ళాలి. అలాంటి క్యారెక్టర్లు చూస్తున్నాను. మరి ఆ కామెడీ క్యారెక్టర్లు కాకుండా సప్తగిరి ఎల్ఎల్బి లాంటి సినిమా చేశాను నేను. ఒక ఎమోషన్ అనేది మీ అందరికి చూపించాను, దానికి మంచి అప్లాజెస్ వచ్చాయి. అటువంటి క్యారెక్టర్లు కూడా పడితే బాగుండు. రెగ్యులర్గా చేస్తున్నాం, నాపై నాకే మొనాటమే వస్తుంది, చూసేవాళ్ళు కూడా మొనాటమే వస్తుంది. ఆ విషయంలో కొంచెం గ్యాప్ వస్తుంది. ఎప్పుడో ఒకరోజు ఏదో ఒక క్యారెక్టర్ ఇటువంటి డైరెక్టర్ రాస్తారు, మళ్ళీ మనకు ఒక కొత్త జర్నీ స్టార్ట్ అవుతాయి. ఈలోగా మళ్ళీ ఇప్పుడు కొత్తగా రీసెంట్గా సరస్వతి చేశాను, రాజాసాబ్ చేశాను, కొక్కర్కో చేశాను, పురుష చేశాను, రకరకాల సినిమాలు చేస్తున్నాను. కాకపోతే అవి కొంచెం చిన్న స్థాయి సినిమాలు కాబట్టి సరిగ్గా ప్రజలకు రీచ్ అవ్వట్లేదు. పెద్ద సినిమాల్లో కనపడితే ప్రజలకు కనపడినట్లు ఉంటుంది. చిన్న సినిమాల్లో ఎక్కువ రీచ్ ఉండదు కాబట్టి సరిగ్గా ఉండదు. అదే బట్
మూవీస్ అయితే రెగ్యులర్గా చేస్తున్నాను. కానీ మీరు అంతకుముందు హీరోగా చేసి సింగిల్ సోలో హీరోగా చేయటం అనేది పెద్ద విషయం యాక్చువల్లీ. అలాంటి సినిమాలు చేసుకుని కూడా ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇలాగ సినిమాలు చేసుకుంటున్నాను వర్క్ సాటిస్ఫాక్షన్ కోసం అనేది చెప్తున్నారు. మళ్ళీ సోలో హీరోగా చేసుకునే ఛాన్స్ ఇప్పుడే ఉంది మీకు. దేనికంటే 10 కోట్ల నుంచి ఒక 50 కోట్ల మధ్యలో ఉండే సినిమాలకి కొంచెం ఆదరణ తగ్గుతుంది. తీసే నిర్మాతలు కూడా కరువైపోయారు. మీలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి స్పేస్ అనేది ఇందాకనే ఒక నిర్మాత మాట్లాడుతా అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? మీ పాయింట్లో మళ్ళీ సోలోగా చేసే అవకాశం ఉందా? అన్న సోలోగా ఇప్పుడు చేస్తున్నానన్న 3 సబ్జెక్టులు కూడా ఓకే చేసి పెట్టాను. ఈసారి తప్పకుండా గోల్ రీచ్ అవుతాను అనుకుంటున్నాను. మీరు అన్నట్లు 5 కోట్ల నుంచి 10 కోట్ల మధ్య సినిమాలు మా దగ్గర కూడా మంచి డైరెక్టర్లు రావాలి. మమ్మల్ని ఒక ఆర్టిస్టులుగా గుర్తించి ఇప్పుడు రాస్తున్నటువంటి డైరెక్టర్లు సప్తగిరితో కూడా తీయచ్చు, సో కసిరెడ్డి లాంటి వాళ్ళతో తీయచ్చు, ఇటువంటి వాళ్ళతో కూడా మనం వీళ్ళతో కామెడీ సినిమాలు కాదు ఒక మంచి వెయిట్ ఉన్న సినిమా తీయచ్చు, వర్త్ ఉన్న సినిమా తీయచ్చు అని వాళ్ళు అనుకొని మా పైన రాయగలిగితే మేము పర్ఫార్మెన్స్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఆ పర్ఫార్మెన్స్ కూడా వాళ్ళు మా దగ్గర లాక్కోగలగాలి. సో ఇది డిపెండింగ్ అపాన్ టోటల్ ఆ రైటర్స్ అండ్ ఆ డైరెక్టర్స్ అప్కమింగ్ డైరెక్టర్స్ పైన ఆధారపడింది. కానీ మీరు కొత్త నిర్మాతల కోసం మీ అందరూ కూడా షేర్ హోల్డర్స్ అయితే తీయగలరు. కానీ ఇలాగా తీసుకుంటా ఇప్పుడు చిన్న ఒక నిజంగా మనం మాట్లాడితే పవన్ కళ్యాణ్ కొత్తవాడు, ఇతని మీద 10 కోట్ల రూపాయల మార్కెట్ ఎలా జరుగుతుంది, ఎంత కష్టం. దాని అందరికీ మీలాంటి ఒక రాజ్ కుమార్ లాంటి వాళ్ళు కానీ మీలాంటి కానీ మీరందరూ కూడా ఒక షేర్ హోల్డర్స్ లాగా ఉంటే మంచి సినిమాలు వస్తాయేమో, మీరందరూ కూడా అందులో కాంబినేషన్లో ఉంటే ఇంకా మంచి కథలు వస్తాయేమోనని నా అభిప్రాయం. అన్న సీరియస్గా చెప్తున్నాను, బడ్జెట్ విషయంలో ఎవరిని కూడా ఎక్కడ కూడా ఎక్కువ అడిగింది ఏం లేదన్న. కంఫర్ట్ జోన్లోనే చేసాం. మేము ఒక రేట్ చెప్తారు, దానికి ఎప్పుడు స్టాండ్ అయింది లేదు. తప్పకుండా వాళ్ళు అడిగిన మాటకే మేము చేసిన సందర్భం ఈ సినిమా కూడా. సో కొత్త అబ్బాయి చేస్తున్నాడు, మనం వంతుగా ఒక మాటగా అతని వెనక నిలబడ్డామంటే అతను సక్సెస్ అయితే మనకు బాగుంటుంది, సినిమాలు వస్తూ ఉంటాయి, ఎందుకు ఈ సినిమా వదులుకోవాలి అని అతని కంఫర్ట్ జోన్లో చేసాం మేము ఈ బడ్జెట్లో. అదే డైరెక్టర్ గారు కూడా మీరు అడగచ్చు మేము ఎంత తీసుకున్నాం ఎలా తీసుకున్నాం అనేది. సో మేము ఆ రోజు చెప్పింది ఏంటంటే మీ అబ్బాయిని పెట్టి మీరు సినిమా తీస్తున్నారండి, ఈ సినిమాని మీరు తీయడం అనేది 4 గోడల మధ్య కూడా తీసేసి సినిమా 4 గోడల మధ్య కూడా తీసి బట్ ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళగలి పబ్లిసిటీకి పెట్టండి. పబ్లిసిటీకి మీరు 100% పెట్టగలిగితేనే ఈ సినిమా అంటూ ఒకటి ఉందని ప్రజలు తెలియగలిగితేనే జనాలు లోపలికి వస్తారు. ఆ తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో పబ్లిసిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. సో పబ్లిసిటీ పైన డిపెండ్ అయ్యి ఈ సినిమా తీయాలి. పబ్లిసిటీ అంటే మీరు ఎక్కువ సపోర్ట్ చేయాలి కదా. మీరు ప్రతి ప్రెస్ మీట్లో కూర్చుంటున్నానన్నా, నేనే కూర్చుంటున్నాను, మిగతా ఎవరు కూర్చుంటున్నారు చెప్పండి? నేనే వస్తున్నాను. ఆ సినిమాలు చిన్న క్యారెక్టరైజ్లో వచ్చి నిలబడుతున్నాము. నా వంతు మాటగా నేను చేయాల్సింది చేస్తూనే ఉన్నాం. అయినా మా గురించి ఏదో రాస్తుంటారు, దాన్ని మేమేం చేసేదన్నా. అన్న నిర్మాతలు దర్శకులు చెప్పాలి. వీరు గారు చెప్పండి సార్. టీజర్ బాగుంది సార్, అంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి కైండ్ ఆఫ్ కథను గుర్తు చేసింది. అంటే సప్తగిరి కసిరెడ్డి కాంబినేషన్ అది చూస్తూ ఉంటే అమ్మాయిలు ఎలా కొట్టారు ఎవరు కొట్టారో తెలియదు కానీ చాలా బాగుంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి గ్రిప్ ఉంది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న టైంలో చూస్తే సంక్రాంతి టైంలో కూడా ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కువ డిమాండ్ థియేటర్కి వస్తున్నారు ఫ్యామిలీస్ రావాలంటే. ఆ జోన్లో తీసుకుంటే మీరు ఆ జిల్లా నుంచి రావడానికి కారణం గోదావరి జిల్లా నుంచి, లేదంటే మీ గ్రిప్ ఏంటంటే మీరు చేసిన సినిమాల కన్నా దీనికన్నా డిఫరెంట్గా ఉంది? అవును సార్, అవునండి. నేను చేసిన సినిమాలన్నీ లవ్ స్టోరీ, ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్, అలా వాటికి హారర్, మూడు డిఫరెంట్ సినిమాలకి పనిచేశానండి. కాకపోతే నేను పెరిగిన వాతావరణంలో నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, కొంతమంది బయట వాళ్ళు అవ్వచ్చు, అక్కడక్కడ చూసిన ఇన్సిడెంట్లన్నీ బేస్ చేసుకుని నేను కథ రాసుకోవడం జరిగింది సార్. అలాగే ఈ కథ నేను జెర్సీ మూవీకి వర్క్ చేస్తున్నప్పటి నుంచి రాసుకున్నాను. కాకపోతే కొంచెం తర్వాత మళ్ళీ కోవిడ్ తర్వాత నేను మళ్ళీ మసూదా అనే సినిమాకి వర్క్ చేశాను. ఆ వర్క్ చేసినప్పుడు మళ్ళీ కథను పక్కన పెట్టి తర్వాత మళ్ళీ మసూదా అయిపోయిన తర్వాత నుంచి ట్రై చేసి సినిమా చేశాను సార్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సప్తగిరి గారు సార్, ఇందాక మీరు ఒక ఆన్సర్ చెప్పే క్రమంలో ఒక మాట అన్నారు, అందరూ అయ్యే రోల్స్ ఇస్తున్నారో మేము కూడా డిఫరెంట్గా రోల్స్ చేయగలమని గుర్తించి రోల్స్ రాస్తే బాగుంటుందండి. బట్ నాకు ఒకటి అర్థం కావట్లేదండి, ఒక జనరేషన్ ఆఫ్ కామెడీ యాక్టర్స్ అందరూ వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ ఒక వ్యాక్యూమ్ అయితే ఉంది కామెడీలో. మీరు కానీ లేకపోతే కసిరెడ్డి గారు కానీ ఇలా కొంతమంది ఉన్నారు. మీరు ఏంటంటే సినిమాలో మంచి క్యారెక్టర్ పడినప్పుడు షైన్ అవుతున్నారు. బట్ ఒక ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు కానీ ఏవిఎస్ గారు కానీ అలా ఒక ఎక్స్టెండెడ్ కెరియర్ ఉన్న కామెడీ యాక్టర్స్ అసలు ఎవ్వరూ ఇప్పుడు దాకా ఇంకా నిలదొక్కుకోలేదు ఆ స్టేజ్కి. మీరందరూ కూడా చాలామంది ఆ రకంగా ప్రయత్నం చేయకుండా కొంతమంది హీరోలు అవ్వాలనో లేకపోతే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని తప్పులేదు అది. కాకపోతే ఆ కామెడీ యాక్టర్స్ అనే ఆ జోన్ అయితే ఏదైతే ఉందో అది ఖాళీగా ఉంది. అంటే
నేను కొంతమంది డైరెక్టర్స్ని అడుగుతున్నాను, కామెడీ సినిమా రాయట్లేదు ఏంటంటే, చేయట్లేదు ఏంటంటే, ఎవరున్నారండి అసలు యాక్టింగ్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, చేయడానికి ఎవరు లేరు కదా అంటున్నారు. అసలు ఒక మిస్ మ్యాచ్ అయితే కనపడుతుంది. మీరేమో వేరే క్యారెక్టర్లు చేయాలన్నట్టు మీలాంటి వాళ్ళందరూ వేరే చోటకు చూస్తున్నారు. మీరు చేయట్లేదు, ఎవరు యాక్టర్స్ లేరు కదా అని చెప్పి డైరెక్టర్స్ రాయట్లేదు. కామెడీ కథలు అనేది మొత్తంగా వదిలేశారు కదా సార్. లేదు సార్, మా భవిష్యత్తులో ఆధారపడినదే రైటర్స్ పైన, డైరెక్టర్స్ గారి పైన. డైరెక్టర్స్ అనేవాళ్ళు, తమ్ముడు నిన్ను ఈ జోనర్లో చూడాలనుకుంటున్నాం, మిమ్మల్ని ఇలా చూడాలనుకుంటున్నాం, దానికి ఏదన్నా మీరు ఆడిషన్ రాగలనా మేము సిద్ధం రావడానికి. వాళ్ళ ముందు అన్న ఇలా పర్ఫామ్ చేస్తే ఓకేనా, ఇన్నాళ్ళు మేము ఇచ్చేసాం, ఇలా చేయడానికి కూడా కొత్తగా ఆడిషన్ చేయడానికి కూడా మేము సిద్ధం, అంతకి ఉన్నాం మేము. సో రావాల్సిందే అటు సైడ్ నుంచి రావాలి. ఇటు సైడ్ నుంచి మేము చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు సప్తగిరి అనే వ్యక్తి దెయ్యాల దగ్గర దెబ్బలు తిన్నాడు, కామెడీ చేశాడు, సినిమాలు మంచి విజువల్స్ వేయించుకున్నాడు, అన్నీ అయిపోయింది. అవన్నీ చేసి నాకే మొనాటమే వచ్చింది. నెక్స్ట్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారితే డెఫినెట్గా ఇది కూడా బాగా చేయగలడు, అలా చేయగలని నిరూపించుకునే సినిమానే సప్తగిరి ఎల్ఎల్బై. మీరు సెకండ్ హాఫ్ ఎప్పుడైనా తిరిగిగా ఉన్నప్పుడు చూడండి, డెఫినెట్గా ఎమోషన్ చేయగలిగాం. సో ఆ ఎమోషన్ చేస్తూ కామెడీ చేస్తూ అలా ఒక క్యారెక్టర్ ఏదైనా మాకు రాగలిగితే, ఈ మెసేజ్ అందరు డైరెక్టర్కి వెళ్ళగలిగితే డెఫినెట్గా మమ్మల్ని కొత్తగా మేము ప్రజెంట్ చేసుకున్నట్టు అవుద్ది. ఇప్పుడు మీరు చెప్పిన సీనియర్ కమెడియన్స్, సీనియర్ హాస్యనటులు ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో, వాళ్ళందరూ నిజంగా చాలా గొప్పగా, చాలా కెరీర్ని చాలా ఎక్స్టెండర్ చేసుకుంటూ వచ్చారండి. సో వాళ్ళు ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఎన్ని సినిమాలు చేసినా మాకు బోర్ అనిపించలేదు. ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, బ్రహ్మానందం గారు కావచ్చు, వీళ్ళందరూ ఎన్ని సినిమాలు చేసినా బోర్ కాదు, అది వాళ్ళ అదృష్టం. సో మా దగ్గరకు వచ్చేసరికి మాత్రం చిన్న మొనాటమే వస్తుంది. సో దాన్ని మేము మార్చుకుంటేనే ఇక్కడ సస్టైన్ అవ్వగలం, లేకపోతే డెఫినెట్గా డోర్ క్లోజ్. అంటే డైరెక్టర్స్లోని రైటర్స్లోని ఒక కామెడీ సినిమా రాస్తేనో తీస్తేనో అదొక చిన్నతనంగా ఫీల్ అయ్యే కల్చర్ కనపడుతుంది ఇండస్ట్రీలో. అంటే యాక్షన్ సినిమా తీస్తేనే పెద్ద డైరెక్టర్ సార్, ఒక స్థాయి నటుల వరకు, ఒక స్థాయి డైరెక్టర్ల వరకు డెఫినెట్గా వాళ్ళు పై స్థాయిలో ఉన్నారు, పై స్థాయి మూవీస్లో యాక్షన్ మూవీస్ తీస్తున్నారు. ఇప్పుడు ఈ రీసెంట్గా వస్తున్న సరస్వతి కావచ్చు, కొక్కరొక్క కావచ్చు, పురుష కావచ్చు, నెక్స్ట్ వచ్చి ఓం శాంతి డిస్కో శాంతి కావచ్చు, ఇవన్నీ బిలో 10 crores మూవీసే. వీటన్నిటిలో కూడా కామెడీ పైన డిపెండ్ అయిన సినిమాలే. సో కంటెంట్ బాగుంటే మేము యాక్ట్ చేయడానికి సిద్ధం. ఇప్పుడు నన్ను ఈ సినిమాలో బ్రదర్ మీరు ఇన్నాళ్ళు ఇలా కనపడ్డారు, ఇలా కనపడకూడదు అని ఒక మీటర్లో చూపించారు. సో అది ఆయన అప్రిషియేషన్. ఏం బ్రదర్ మీరు చెప్పండి, మీ క్యారెక్టర్ తగ్గట్టు మేము చేసామా లేదా, రెగ్యులర్గా కనపడ్డానా? ఈ సినిమాలో అసలు సప్తగిరి అన్న నటించలేదండి, తిమోతి అనే క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది ఈ సినిమాలో. ఎందుకంటే అండి, నేను అసలు ఏదైనా ఎక్కడైనా ఒకసారి ఇలా మీటర్ దాటి వెళ్తుందంటే అన్న దగ్గరికి వెళ్ళిపోయి దగ్గర పట్టుకోగానే తమ్ముడు ఇప్పుడు చూడు నువ్వు ఆశ్చర్యపోతావు అంటాడు, ఒకటే మాట. మళ్ళీ వెళ్ళిన తర్వాత నిజంగా నేను ఏదైతే అన్న చెప్పాడు కదంటే, నేను సినిమా అంతా స్టోరీ బోర్డ్ చేసుకున్నాను సార్. యాక్షన్ సీన్ల దగ్గర నుంచి కామెడీ సీన్ల వరకు ఆ స్టోరీ బోర్డ్ చేసుకున్నది చేసినట్టు సినిమా చేశాను సార్. అన్న అలా చేశాడు సార్. థ్యాంక్ యూ. అప్పుడు డైరెక్టర్ గారు ఏ మీటర్లో అయితే రాసుకున్నారో, ఆయన ఏ మీటర్లో ఉందో అదే పర్ఫార్మెన్స్ మా దగ్గర చేయించుకున్నాను. మేము అదే మీటర్ దాటినా మా దగ్గరకు వచ్చి అలా వద్దు, ఇలా మీరు చాలా సినిమాల్లో కనపడ్డారు, మాకు ఇలాగే కనపడాలని మమ్మల్ని నిజంగా ఒక రిస్ట్రిక్షన్ చేసి ఒక పర్ఫార్మెన్స్ తీసుకున్నారు. నిజంగా ఇలాంటి సక్సెస్ అయితే డెఫినెట్గా నెక్స్ట్ అటువంటి క్యారెక్టర్లో కనపడతాం. సో డైరెక్టర్లు అందరికీ, సినిమా ఇండస్ట్రీ మొత్తానికి మేము రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, కొంచెం డిఫరెంట్గా చూసి మమ్మల్ని కానీ అటువంటి ఎమోషన్ క్యారెక్టర్లు కానీ అటువంటి క్యారెక్టర్లు రాయగలిగితే డెఫినెట్గా మేము ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఇంతకుముందు పురుష జాతి ఆనిముత్యంగా కనపడ్డారు, ఇప్పుడు ఈ పురుషాలు ఎలా కనపడుతుంది సార్? అన్న నిజంగా ఈ క్యారెక్టర్ అనేది మగజాతి ఆనిముత్యం 2.0. సో అంటే మగజాతి అని నేను ఒక్కడనే కాదు, మా కసిరెడ్డి కావచ్చు, హీరో కావచ్చు, ముగ్గురు కూడా మగజాతి ఆనిముత్యం 2.0గా ఉంటుంది. కొన్ని సీన్స్ అయితే హిలేరియస్గా వర్కౌట్ అయ్యి. సో ఫైనల్గా హీరో గారు చెప్పినట్లు లవ్ స్టోరీ అనేది 100% మీ అందరికీ హృదయానికి హత్తుకునే విధంగా ఉంటుంది. చాటు చాటు అనే సాంగ్ చూశారు, అట్స్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. ఈ సినిమాలో ఈ జనజీకి తప్పకుండా చాటు చాటు సాంగ్ అని వినండి. ఆ సాంగ్ డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ ఒక ఫీల్ గురి చేస్తుంది. ఆ లవ్ స్టోరీ మెయిన్ అసెట్ అనుకుంటున్నా ఈ సినిమాకి. చూడాలి మరి May 22 సార్. రాయించ గారు, మీ ముగ్గురులో కోవై సరళ గారి క్యారెక్టర్ చేసింది ఎవరండి? రాయించ అలాంటి క్యారెక్టర్ కోవై సరళ గారి లాగా అంత గుర్తుండిపోయింది ఎవరండి? డైరెక్టర్ రాగానే నా చిన్న డైరెక్టర్ రాగానే ఇంతవరకు కాలు ఎత్తగలను చెప్పారు. నేను ఆ అమ్మాయి ఎత్తింది కాబట్టి ఆ అమ్మాయి కోవై సరళ. సారీ. వెరీ గుడ్. సార్ ఏంటి అక్క దగ్గర డబ్బులు ఉన్నాయని హీరో అయ్యారా, లేకపోతే చిన్నప్పటి నుంచి కోరికేనా? లేదు సార్, అది నాన్నగారి కోరిక సార్ అది. తర్వాత కాలేజ్లో ఉన్నప్పుడు కూడా లైక్ సమ్టైమ్స్ లైక్ మా కాలేజ్కి సెలబ్రిటీస్ లైక్ ఒక ఈవెంట్కి ఏదో ఒక వచ్చేవాళ్ళు. సో అది చూసినప్పుడు కూడా అనుకునేవాడిని వన్స్ ఒకసారి, అంటే నాకు నా ఇంటెన్షన్ ఉండేది లోపల,
నాకున్న ప్రాబ్లం ఏంటంటే నేను ఏది బయటికి ఎక్స్ప్రెస్ చేయలేను. బట్ నాన్నగారికి అదే ఇంటెన్షన్ రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాన్నగారి కోసం నాన్నగారి కోరిక సార్. డైరెక్టర్ గారు, వీరు గారు సార్ సార్ నమస్తే. మీరు పనిచేసిన సినిమాలకి ఈ సినిమాకి అస్సలు సంబంధం లేదు. అవును సార్. ఎవరన్నా సినిమా డైరెక్షన్ చేసినప్పుడు నేను కూడా ఇలాంటి సినిమా చేయాలి, ఆ జోనర్ చేయాలి, అట్లా ఉంటుంది. ఎందుకు క్వైట్ ఆపోజిట్ కథని ఎందుకు ఎంచుకుని ఈ సినిమా చేస్తున్నారంటే? దీనికి కారణం నేను 2 కథలు అవన్నీ బ్లాక్ బస్టర్ ఇట్లయినాయి, మీరు చేసినవి కూడా ఇట్లయినాయి. అవును సార్, అవునండి. నేను అది చాలా బ్లెస్సింగ్గా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు ఆ సినిమా హిట్ అయింది అనుకోండి, చాలా వైబ్ ఉంటుందండి. అంటే చాలా ఎనర్జీ ఉంటుంది. మనం డైరెక్టర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మనం కథ రాసుకుంటే మనము ఇలా, ఎందుకంటే నేను ఇద్దరితో పని చేశానండి. వాళ్ళిద్దరు ఫస్ట్ సినిమాలకి, అంటే గౌతమ్ తిన్నూరి గారు మా గురువు గారు, ఆయనతో పనిచేశాను. ఆయన ఫస్ట్ సినిమా ఎలా స్ట్రగుల్ అయ్యి సినిమా తీశారు, ఎలా హిట్ అయింది, ఆయన ఎలా సక్సెస్ అయ్యారు అనేది అంతా దగ్గరుండి చూశాను. తర్వాత సాయి కిరణ్ గారి దగ్గర పనిచేశానండి, మసూదా. ఆయన కొత్త డైరెక్టర్. ఆయన కూడా నేను వాళ్ళిద్దరి దగ్గర ఈ జానర్ ఎలా తీసుకోవడానికి ఎగ్జాక్ట్ రీజన్ ఏంటంటే అండి, ఒక జానర్ తీసుకుని అందులో ఎలా మనం కొత్తగా ట్రై చేస్తే సినిమా వర్కౌట్ అవుతుంది అనే విషయాన్ని నేను వాళ్ళిద్దరి దగ్గర నుంచి నేర్చుకుని ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని మనం చూస్తున్నామండి. దీంట్లో యాక్షన్ ఉంటుంది, అలాగే దీంట్లో లవ్ స్టోరీ ఉంటుందండి. అంతే. థ్యాంక్ యూ. ఈ కిటికీ దగ్గర ఏం జరిగింది? పోస్టర్లో పెట్టారు, అసలు ఏం జరిగింది? అవునండి, అది ఒక క్యూరియాసిటీ అండి. కిషోర్ అన్న క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ కిటికీ దగ్గర ఏం జరిగింది అనే దాని చుట్టూనే మొత్తం కథ అంతా తిరుగుతుంది. మీరు ఖచ్చితంగా ఈ కిటికీ దగ్గర ఏం జరిగిందో చూసినప్పుడు మీరు అందరూ అయితే సంతృప్తి చెందుతారని నేను అనుకుంటున్నాను. కిటికీ దగ్గర అంటే కిటికీ లోపల? కిటికీ దగ్గరే అండి. కిటికీ దగ్గరే. కిటికీ లోపల ఒకరో, కిటికీ బయట ఒకరో. ఓవరాల్గా కిటికీ దగ్గర వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు కూడా క్లాప్స్ కొడతారని అనుకుంటున్నాను సార్. ఓకే. అంటే ఈ పోస్టర్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వెన్నెల కిషోర్ గారు కనిపిస్తున్నారు. అవును. ఆయన ఆయన కొన్ని లిమిటెడ్గా కొన్ని సినిమాలకు మాత్రం ప్రమోషన్ వస్తూ ఉంటారు కదా, ఈ సినిమాకి వస్తారండి. ఆయన ప్రీ రిలీజ్కి వస్తారు సార్. ఓకే. ఆశని ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చూడండి, పురుషోత్తముడు తర్వాత మళ్ళీ పురుష అంత గ్యాప్, అంటే ఆ సినిమా తర్వాత మళ్ళీ ఎంతకంత గ్యాప్ తీసుకున్నారు? ఎందుకంటే అందులో చాలా డీసెంట్గా ఉన్నాను. ఇందులో కొట్టడం ప్రాక్టీస్ చేయడానికి ఇంత గ్యాప్ తీసుకున్నాను. ఎవరిని? హస్బెండ్ సప్తగిరి సార్. అంటే మళ్ళీ ఆ సినిమా తర్వాత మళ్ళీ నాకు అప్పుడు మీరు నిజంగా ఇంటర్వ్యూ చేసినప్పుడు అనుకుంటా ప్రామిస్ చేశారు, నెక్స్ట్ సినిమాకి తెలుగు బాగా నేర్చుకున్నాను. అవును. నిజంగా ఇప్పుడు మీరు మాట్లాడితే నేనే షాక్ అయ్యా, అంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సార్. దానికి నిజంగా అప్రిషియేట్ చేయాలి. అప్పుడు అసలు హిందీ మొత్తం తెలుగు వచ్చేది కాదు. సో ఎందుకు అంటే కంటిన్యూగా మీరు ఈ తెలుగు సినిమాలు చేయాలనుకుంటున్నారు? తెలుగు సినిమాలో డెప్త్ ఉంటుంది. అంటే హిందీ సినిమాలు చేయొచ్చు, మరాఠీ సినిమాలు చేయొచ్చు, కానీ చిన్నప్పటి నుండి నా డ్రీమ్ తెలుగు సినిమాలు చేయాలని. సో ఆ లాంగ్వేజ్ నేర్చుకోకుండా నేను ఇక్కడికి వచ్చి చేయడం అది బాగోదు. అందుకే నేను ఫస్ట్ లాంగ్వేజ్ నేర్చుకొని తెలుగు సినిమాలే చేయాలి అండ్ కంటిన్యూగా ఈ సినిమా అంటే తెలుగు ఇండస్ట్రీలోనే ఉండాలి, ఇక్కడే సెటిల్ అవ్వాలి అని ఇంకా పెద్ద గట్టిగా కోరుకొని వచ్చేసాను ఇక్కడికి. సప్తగిరి, మామూలుగా కమెడియన్స్ ఎవరైనా సరే హీరోకి సపోర్ట్గా ఉంటూ ఉంటారు, హీరోతో ఈక్వల్ క్యారెక్టర్ కూడా చేస్తూ ఉంటారు. అలాగే మీరు ఇదివరకు అలాగే చేసుకుంటూ వచ్చు, సపరేట్గా హీరో. మళ్ళీ ఇప్పుడు హీరోల పక్కన సపోర్ట్గా మీరు చేయడానికి అంగీకరించట్లేదా? అంగీకరిస్తారా అన్న? ఇది అలాంటిదే కదన్నా, అది పైగా కొత్త హీరో పక్కనే చేసాము, అందుకని ఏం కావాలన్నా? అంటే 100% యాక్సెప్ట్ చేస్తున్నాం అన్న. ఇది చేస్తున్నామా అది చేస్తున్నామా, పని కావాలి, పని చేయడానికి సిద్ధం, ఏ పని అయినా సిద్ధం, అంతే. అది దాంట్లో ఎటువంటి నమోషి లేదు, పని కావాలి అంతే, పని చేస్తాం. ఎందుకంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేనివాళ్ళు మాకు పని కావాలి, పని దొరికితే పని చేస్తాం. అందులో ఇది ఉందా అది ఉందా రిస్ట్రిక్షన్స్ అటువంటివి ఏమీ లేవు. థ్యాంక్ యూ. రాజ్ కుమార్ గారు అది ఉంది కదా గెటప్, మీ గెటప్లో ఎప్పుడు ఆ కత్తిర ఎక్కడ చూడలే నేను అట్లాంటి గెటప్ని. ఏంటి ఆ కత్తిరకి సింబల్ ఏదన్నా ఉంది? సిజర్ మ్యాన్ అండి. సిజర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాగా సిజర్ మ్యాన్ అండి. ఓకే, మీరు సిజర్ మ్యాన్, హీరోకేమో లవర్ మ్యానా? లవర్ బాయ్ అతను. పక్కన సప్తగిరి గారు ఏంటిది? పీస్ మ్యాన్ అండి. పీస్ మ్యాన్. ఓకే, బాగుంది, వెరైటీ ఉంది కాన్సెప్ట్. ఆ మూడు ఆయన డైరెక్ట్గానే పెట్టాడండి. ఆయనకి పీస్ ఉండదు, ఈయనకి లవ్ ఉండదు, ఆయన ఎక్స్ట్రా చేస్తే కట్ అయిపోతుంది. బాగా చేస్తున్నారు సార్ రాజ్ కుమార్ గారు, వరుసగా చేస్తున్నారు.
కంగ్రాచులేషన్స్. కాకపోతే మీరు చేసిన సినిమాలకు సంబంధించి ఇంకొంచెం మీరు ప్రమోషను ఈ పర్టికులర్ సినిమాకైతే మాత్రం చాలా బాగున్నాయి ప్రమోషన్స్. అయ్యో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మీరు మచ్. ఇంటి నుంచి కూడా మిగతా కూడా కొంచెం బాగా చేసుకుంటే 22 దాకా మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా అండి, నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. మేము ప్రతి ఈవెంట్కి మేము వస్తాం. మా సైడ్ నుంచి మేము ఎంత పుష్ చేయగలమో మేము ఖచ్చితంగా 100% పెడతామండి. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఏ సినిమాకి కూడా వెళ్ళకుండా అయితే లేను. ఎందుకంటే ప్రతి సినిమాకి నేను ప్రమోషన్స్లో ఖచ్చితంగా కనపడతా, ప్రీ రిలీజ్ ఈవెంట్లో వీటిలో వాటిలో. ఎందుకంటే ఒక 1 మంత్ మనం ఓ 30 days 40 days క్యారెక్టర్ చేసి ఈవెంట్కి 1 hour ఇవ్వలేకపోతే అది అది కరెక్ట్ కరెక్ట్ కాదు. కాదు సార్. అందుకని అందులోనూ డైరెక్టర్ మా మీడియా వాళ్ళ అబ్బాయి జాగ్రత్తగా యా, ఉండండి. విష్క గారు ఓకే హాయ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. కంగ్రాట్స్ అండి. ఇందాక మా శ్రవంతి గారు చెప్పినట్టే నిజంగా గోల్డెన్ లెగ్. ఎందుకంటే ప్రూవ్ చేసుకున్నారు, కమిటీ కుర్రోలు కావచ్చు, కోర్ట్ కావచ్చు, ఇప్పుడు ఇది నెక్స్ట్ ఒక ప్యారడైస్ అంటూ ఒక మంచి ఫిలింతో వస్తున్నారు. నాని గారి కాంబినేషన్ అంతా. సో ఎలా ఉండబోతుందో అది పురుష కోసం అప్డేట్ ఏమైనా? ప్రస్తుతానికి మనం పురుష కోసం మాట్లాడదామండి. ప్యారడైస్కి ఇంకా టైం ఉంది కాబట్టి అప్పుడు డెఫినెట్లీ నేను అంటే చెప్పకపోయినా మీ అందరికీ ఈ చేంజ్ తెలుస్తుంది. ఓవర్ చూసాం కదా కోర్టులో, కానీ అప్పుడు కమిటీ కుర్రాల్లో ఒక ట్రెడిషనల్ అమ్మాయి కోర్ట్ అండ్ ఇది. సో దాంట్లో ఎలా ఉండబోతుంది క్యారెక్టరైజేషన్ కానీ కొంచెం అని అదే మీకు చెప్తున్నాను. జడలతోనే ఉంటాయా? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ప్రస్తుతానికి పురుషాల్లో ఉన్నాం కాబట్టి దీనికోసం ఏమైనా అడగని నేను చెప్పేస్తాను. చాలా అది ఇంకా టైం ఉంది కాబట్టి నేను చెప్పకపోయినా మీరు చూస్తాను. నేను చెప్పాల్సిన అవసరం లేదు అప్పుడు మీకు. సో యా, డైరెక్టర్ ఈ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది మీది? చాలా యాక్షన్ ఉంటుందండి. నాకు చాలా పర్సనల్గా నాకు నచ్చిన క్యారెక్టర్ అండ్ చాలా సిమిలారిటీస్ ఉంటాయి నాకు గీతాకి అండ్ లైక్ విషికాకి గీతాకి. సో యా, మీరు చాలా కొత్తగా చూస్తారు. యాక్షన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. డెఫినెట్లీ చాలా ఎంజాయ్ చేస్తారు. వీరు గారు, ఇది ఒక పాటలో వింటుంటే మహిళా సంఘాలు విన్నారు అన్నట్టు ఏదో వచ్చింది. అంటే ఏంటి, అదేమన్నా వివాదాస్పదంగా దారితీసే అవకాశం ఏమన్నా ఉందా? లేదా ఇద్దరికి లేదండి. ఒక ఓన్లీ పురుషాన్ని టైటిల్ పెడితే మగవాళ్ళ మీద టైటిల్ అండి ఇది. పురుష పూర్తి మగవాళ్ళు ఎవరు అంటే పూర్తి మగవాళ్ళు, భార్య ప్రేమని గెలుచుకున్న వాళ్ళే పూర్తి మగవాళ్ళు అనే కాన్సెప్ట్తోనే నేను ఈ టైటిల్ పెట్టానండి. ఆ టైటిల్ జస్టిఫికేషన్గానే మొత్తం ముగ్గురులో ఎవరు పురుష? ముగ్గురు పురుషాలండి. ఇక్కడ ఉన్న మీరందరూ కూడా పురుషాల అవ్వాలని నేను ఇది చూసిన తర్వాత దీంట్లోంచి కొన్ని చిన్న విషయాల్ని ఇది అవుతారని నేను అనుకుంటున్నాను. కసిరెడ్డి గారు, టీజర్ చూస్తే మీ క్యారెక్టర్ మాత్రమే దెబ్బలు తినేలాగా కనిపిస్తుంది. ఓకే, ఏంటి అసలు ఏమనాలి మరి? అంటే లేదు అంటే నేను అంటే ఇక్కడ వరకు నాది చూపించారు మీకు ట్రైలర్లో. సినిమాలోకి వెళ్ళిన తర్వాత ప్రతి హస్బెండ్ ఇంట్లో 6 తర్వాత ఎలా ఉంటాడో అలాగ ఉంటుంది ప్రతి హస్బెండ్ పరిస్థితి కూడా. అంటే ఎలా అంటే మళ్ళీ ఇప్పుడు నీకు పెళ్ళి అయిందని అడుగుతారు, ఇంకా అవ్వలేదండి. బట్ పెళ్ళైన ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, ఈరోజు బయటికి రారా అంటే కష్టం అయిపోయింది, ఆ ఫ్రీడమ్ పోయింది. మరి ఈ సినిమా చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనిపించిందా లేదు? ఏదండి, ఈ సినిమా చేసిన తర్వాత ఈ క్యారెక్టర్ పెళ్ళి చేసుకోవాలండి. పెళ్ళి అంటే నాకు అంత అవగాహన లేదు, బట్ పెళ్ళి అనేది అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే ఒక సెట్ అయిన ఏజ్ వరకు పేరెంట్స్ నిన్ను కేర్ చేస్తారు. నువ్వు ఎంత అలా తిరిగినా నిన్ను చూసుకోవడానికి టైంకి ఇంటికి వస్తులోకి మదరు ఫాదరు ఎవరో ఒకరు ఉంటారు. ఒక సెట్ అయిన ఏజ్ దాటిన తర్వాత వాళ్ళకు కూడా ఏజ్ అయిపోతుంది. ఆ తర్వాత వారు కేర్ చేసుకోవడానికే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది. అప్పుడు మనం కేర్ చేయాలి. ఆ టైంలో మనల్ని కేర్ చేయడానికి ఖచ్చితంగా వైఫ్ అనే పర్సన్ అయితే కావాలి. ఇంకోటి ఏంటంటే చాలా సినిమాలతో మీరు యాక్టర్గా బాగా ప్రూవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ ఇందాక అండి. సప్తగిరి గారు చెప్పినట్టు హీరోగా కూడా మీరు ఏమన్నా ట్రై చేసే ఛాన్స్ ఉందా? ఏం లేదండి, అసలు నేను ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటే రాలేదు, యాక్సిడెంటల్ యాక్టర్ అయ్యా. సో ఆ జోన్లో నేను ఒకవేళ సినిమా ఎలా తీసుకెళ్తే అలా వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. బట్ ఇంకా అది తర్వాత అంతా. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో రాజ్ మచ్. కుమార్ అంటే ఎవ్రీ మూవీ కూడా మీరు కొత్తదాన్ని చూపించుకుంటూ వస్తున్నారు. అండ్ ఇందులో కూడా ఆయన చెప్పింది ఏంటంటే 3 words ఉంటే ఒక వర్డ్ స్కిప్ చేసి మాట్లాడాలి అన్నారు. సో అది నిజంగా టాస్క్ అనమాట. సో నాకు ఈజీ అయిపోయింది. నేను ఎప్పుడైనా ప్రీ రిలీజ్ ఈవెంట్లు వీటిల్లో మాట్లాడుతూ ఉంటే ఏదో మాట్లాడదామని ఎక్కితే ఏదేదో మాట్లాడుతూ ఉంటాను నేను. తర్వాత ఇంటికి వెళ్ళాక చూసుకుంటా ఏదో జరుగుతూ ఉంటుంది, అది అక్కడి వరకే వేస్తారు. అంటే ఈ లోపు ఎవరో జోక్ వేస్తే అక్కడ ఆగిపోతా. నిజంగా అమ్మాయితో చేసేటప్పుడు అంటే ఎవరో వెనకాల జోక్ వేస్తారు, అక్కడికే వస్తుంది. ఏంటి నేను ఇది మాట్లాడానా, పూర్తిగా చెప్పలేదా? ఓకే, అమ్మాయితో యాక్ట్ చేసేది ఎప్పుడైనా చెప్పాలి కదా.
అలాంటి జంపింగ్ ఆయన చెప్పినప్పుడు నాకు నాకు తెలిసి ఫస్ట్ నేనే అన్నాను అనుకోండి ఈ కథ 2023లో. ఆయన అప్పుడు ఒకరోజు మా ఇంటికి వచ్చి చెప్పారు, మీరు ఎవరితో చేసినా నేను ఈ సినిమా చేస్తానండి, నేనైతే మీరు ఎప్పుడు వచ్చినా నేను రెడీగా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి కథలు రేర్గా వస్తాయండి. అంటే ఫ్యామిలీ ఎంటర్టైనరు, పిల్లల మధ్య గొడవలు ఇది వరకు ఉండేవండి. ఒక 15 ఇయర్స్ బ్యాక్ వెళ్తే మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు ఇంట్లో కూర్చొని, పిల్లల ఊరు వెళ్తే ఇలాంటి చాలా సినిమాలు చూసుకుని తెగ నవ్వుకునే వాళ్ళం. ఒక ప్యూర్ కామెడీ ఉంటుంది, అది కూడా వల్గారిటీ ఎక్కడ ఉండదు. ఎందుకంటే వైఫ్ అండ్ మధ్య గొడవలు అంటే బయట నుంచి చూసే వాళ్ళకి చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అంటే నీకు నాకు ఎంత కొట్టుకున్నా బయట నుంచి చూసుకునే వాళ్ళే భలే కొట్టుకుంటారు రా అంటే, అందులో కూడా చిన్న బ్యూటీ ఉంటుంది. ఆ కొట్టుకోవడంలో కూడా ఆ కోపంలో ప్రేమ ఉంటుంది. దాన్ని చూసినప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాగే మా డైరెక్టర్ గారు అంటే చెప్పాను కదండి, ఆ ముగ్గురు 3 లవ్ స్టోరీలు ఉన్నాయి ఈయనకి. చెప్పడానికి కొంచెం మీడియాని ఇబ్బంది పడుతున్నారు. ఆ 3 లవ్ స్టోరీని పెళ్లి చేసుకుని ఉంటే నా పరిస్థితి ఇలా ఉండేది అని 4వ అమ్మాయిని ఎత్తుక్కుని చేసుకున్నాను. వెన్నెల కిషోర్ గారిది కూడా ఆయన లవ్ స్టోరీ ఏంటి? వెన్నెల కిషోర్ గారిది అయితే ఖచ్చితంగా ఆయన లవ్ స్టోరీ. మీరు చూడండి కావాలంటే. ఇంకా ఎందుకంటే కిటికీ దగ్గర ఏం జరిగింది అనేది ఈయన ఎంత మీకు నొక్కి నొక్కి చెప్పాడు కదండి. కిటికీ దగ్గర సీన్ అయితే ఖచ్చితంగా ఈయందే 100%. డైరెక్టర్ గారు, సో కంగ్రాట్స్ సార్, చాలా పాజిటివ్గా ఉంది. అంటే మన ఇద్దరిని పెట్టుకున్నారు, వాళ్ళిద్దరు చాలు మీకు. సో చాలా పాజిటివ్ నడుస్తుంది. బట్ ఎక్కడైనా చిన్న సిమిలర్ వచ్చిందంటే ఆడియన్స్ అరే మొన్న వచ్చింది కదా ఇలా అంటున్నారు. ఎక్కువగా ఈ మధ్యన ఒక సిరీస్ వచ్చింది సేవ్ ద టైగర్, సో అది ఆల్రెడీ బ్లాక్ బస్టర్. సో దాన్ని కంపేర్ చేసుకుంటూ కొంతమంది అంటారు. సో ఏం చెప్తారు మరి? ఎక్కడ మీకు ఆ ఫీలింగ్ అయితే రాదండి. చూశాను సార్, చూశాను. ఎందుకంటే అండి మనకి చాలా సినిమాలు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, తిరుమల తిరుపతి వెంకటేశ, ఇలా 3 క్యారెక్టర్లతో చాలా సినిమాలు వచ్చినాయండి. కాకపోతే మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ చెప్పాను కదా సార్, నేను పనిచేసిన డైరెక్టర్లో ఒక కథ తీసుకున్నప్పుడు ఆ కథలో ఎలా డిఫరెంట్గా చూపించగలం అని ట్రై చేశారు. నేను అలాగే ఈ కథలో ఎలా డిఫరెంట్గా చూపించగలం, ఈ క్యారెక్టర్లు 3 అసలు వీళ్ళు ఎలా వచ్చారు, కథలోకి వీళ్ళు ఎలా ఎందుకు వచ్చారు, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు, వైఫ్ వర్సెస్ వారియర్, హౌస్ వైఫ్ వర్సెస్ వారియర్, ఆ యాక్షన్ సన్నివేశాలన్నింటినీ కూడా మీరు చాలా త్వరలో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ పురుష. సార్ చెప్పండి, సప్తగిరి గారు మైక్ పట్టుకున్నారు, ఇంకేదో చెప్తున్నారు, వెయిట్ చేస్తున్నా. శ్రవంతి గారికి చాలా సారీ అండి, మర్చిపోయినందుకు. అదేదో టెన్షన్లో మర్చిపోయాను. అండ్ ఈ మిస్టేక్ ఎప్పుడు రిపీట్ చేయను, ఐ ప్రామిస్. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ డెబ్యూ. సో May 22nd థియేటర్స్లో కలుసుకుందాం. టుడే ఆర్పిఆర్ వాజ్ ఆర్ సతీష్ అండ్ ఈవెంట్ బై యువి మీడియా. థ్యాంక్ యూ సో మచ్.